ఫ్రెండ్స్, ఈ ఇంట్లో చూడండి. ఇది దక్షిణం వీధి గల స్థలం. ఈ దక్షిణం వీధి గల స్థలంలో ఇది 4 ఎకరాల చేను. ఈ 4 ఎకరాల చేనులో ఓన్లీ నైరుతిలో కట్టినారు ఇల్లు. నైరుతిలో కట్టు అది కూడా పెడుతూ నైరుతి నడకనే పెట్టినారు. నైరుతి ద్వారాలు పెట్టినారు. ఇక్కడికి వస్తారు ఉత్తరవాయు ద్వారం అయింది. ఇంకా పాత ఇల్లు ఈశాన్యంలో ఉన్నది. ఇది పడిపోతేనే తీసుకొచ్చి ఇల్లు కట్టుకున్నారు. కట్టుకున్న తర్వాత నేను ఇంకా వాళ్ళు కట్టుకొని ఏం జరిగి వాళ్ళు వేరే ఇంకా సిటీకి వెళ్ళిపోయినారు. ఇది చేనులో 4 ఎకరాల చేను. ఇది బాగుంది అంతా. ఇది 4 ఎకరాల చేను. అయితే కొంతకాలానికి ఈ ఇంట్లో డ్రామా నేర్పడానికి నన్ను తీసుకొని పోయి ఇక్కడ పెట్టినారు. ఈ రూమ్లో ఫస్ట్ నైరుతి రూమ్లో పెడితే నేను ఆ రోజు 2 రోజులు చూసిన తర్వాత అయ్యా ఇది వద్దు, వేరే ఇంట్లో చూడండి, ఇది నైరుతి నడకబడింది అంటే ఏంది వాస్తు సార్, ఎట్లా సార్, ఇట్లా సార్ అంటే మీరేంది వాస్తు అంటారు, మీరు ఈ వాస్తు ప్రకారం ఇక్కడ తండ్రిని కొడుకన్న చంపినలా లేకుండా భార్యాభర్తలు ఊరుకొని హత్య చేసుకునే సంఘటనలు ఉంటాయి ఇక్కడ, వద్దు ఇది అని చెప్పినాను. ఇంత చెప్పినా అంటే మీరు ఎన్నైనా చెప్పండి, పెద్ద కొడుకు మూర్ఖుడు, తండ్రిని కొడుకన్నా చంపిండాల లేదా భార్యాభర్తలన్నా ఊరుకోరు చంపుకుండాలి, హత్య చేసుకునే సంఘటనలు ఇక్కడ కానొస్తాయి. అన్నదమ్ములు కూడా ఊరుకోరు సంఘటనలు నైరుతి దోషాలనే జరుగుతాయి. అంటే కుటుంబ సభ్యుల్లో ఎవరికోరు చంపుకున్న కూడా ఇక్కడనే జరుగుతుంది అని చెప్తే, ఏంది సార్ అంటావు, ఆయన పోలీస్ ఆఫీసర్, ఆయన కొడుకు సాఫ్ట్వేర్, కోడలు సాఫ్ట్వేర్, ఆయన కొడుకు అసిస్టెంట్ అయ్యి, చిన్న కొడుకు టీచర్. అంటే 5 మంది ఏం ప్లేస్ ఉన్నారు సార్ ఇంట్లో అంటే 5 మంది కాకుండా 10 మంది ఉండని. తూర్పు తరాల కాలండి ఏమన్నా బోధ ఇచ్చిందేమో కానీ చెడు ఫలితం అనుభవించినారని నేను అనేక గొడవ జరిగా. ఏది లేదు సార్, నీకు నేర్పడం ఇష్టం లేదులే, అట్లా లేదు ఇట్లా లేదులే, అట్లా ఇట్లా అది ఇది అని చెప్పినారు. చెప్తే ఇంకా గొడవ జరిగి మీ డబ్బులు మీకు ఇచ్చి నేను వెళ్ళిపోతాబ్బా, నాకు వేరే ఇంట్లో చూడరు లేకుండా అంటే ఆయన తమ్ముడు వచ్చి చెప్పినాడు, అరే సార్ చెప్పింది అక్షర నిజము, మా ఊళ్ళు పెద్ద కొడుకు మూర్ఖుడేవాడు, పెళ్ళాం చీరను మొలతాడు కట్టుకొని పనుకుంటుండేవాడు, పెళ్ళాం పాస్ పోతే కూడా వాడు లేచిపోయేవాడు బయటికి. ఈ పక్కింటోడు వాళ్ళ మా అన్న కొడుకు చూసి పలకరించడానికి గొడ్డలు తీసుకున్నప్పుడు ఎలా అంజోడు, నా పిల్లాన్ని పలకరిస్తావు నువ్వు, ఏం పని దానికి గొడ్డలు తీసుకున్నావు అన్నారు. కనుక ఇంకా మా అన్న కూడా టీ బాగుంది అమ్మా, నగినందుకు లంజోడుగా నా పిల్లని కిల్లి చూసి నవ్వుతావా నువ్వు అని కొట్టి చంపిన బాబుతురా. అంత మూర్ఖుడు వాడు. ఏమంటే ఇంకా కడుపు దించుకుంటే కళ్ళ మీద పడుతుంది. ఇప్పుడు వాడికి కేసు పెడితే ఆయనకు వచ్చే పోలీసు కదా, ఆయన ఉద్యోగస్తుడు వాటి వచ్చే డబ్బులు రావు. మళ్ళీ వీడు జైలుకు పోతే ఈ పాప పరిస్థితి ఏంది అని ఇంకా ఆలోచన చేసుకొని కడుపులో దాచుకొని ఒక హార్ట్ అటాక్ వచ్చింది, స్ట్రోక్ వచ్చిందని చెప్పి బస్ స్టాండ్ వరకు ఎత్తుకొచ్చినాము. మధ్యాహ్నం పానం పోతేనే ఇంటికి ఎత్తుకొచ్చి పని పెట్టినాము. తాపరం చేసుకున్నారా, ఊరికి చెప్పలే మేము, సార్ చెప్పిన అచ్చరసత్యం కొట్టి చంపినాడు వాడు అని చెప్తే అప్పుడు వాళ్ళు వినుకొని వేరే ఇల్లు మార్చడానికి సిద్ధపడినారు. ఇప్పుడు ఈ స్థానంలో ఇల్లు ఉన్నప్పుడు ఇది నైరుతి నడకైనప్పుడు పెద్ద కొడుకు మూర్ఖం లెక్క ప్రవర్తించినాడు. దానితోడు ఉత్తరవాయు నడక. వాయువ దోషాలకు ఆగ్నేయ దోషాలతో అయితే ఆత్మహత్యలు జరుగుతాయి. నైరుతి దోషాలతో అయితే హత్య చేయబడమో జరుగుతుంది. అంటే ఈ వాయువ దోషానికి నైరుతి దోషం తోడైంది, హత్య చేయబడమో జరుగుతుంది. అట్లా జరిగి ఆ ఇంట్లో అది జరిగింది. జరిగినాక ఇంకా వాళ్ళు ఇడిచిపెట్టిపోయినారు ఇల్లు. ఇడిచిపెట్టినాక మేము కూడా ఇడిచిపెట్టి వస్తామే అనమాట. ఇట్లుంటుంది అనమాట. ఎప్పుడే అని ఒక స్థలానికి నైరుతిలో ఇల్లు కట్టినామంటే నడకలు కూడా ప్రధానం కావాలి. ఇప్పుడు నైరుతిలో ఎప్పుడైతే ఇల్లు కట్టినారో ఇది నైరుతి నడకైంది, ఇది ఉత్తరవాయు నడకైంది. నైరుతి దోషాలకు ఈశాన్య దోషాలు తోడైతే పెద్ద కుమారుడు దుర్మరణం అంటే ఈడ నైరుతి దోషాలకు ఈశాన్య దోషాలు తోడైన ఈడ పాతేళ్ళు ఉంది. పెద్ద ఆయన దుర్మరణం పాలైనాడు అంటే కొడుకు కొట్టి చంపినాడు. ఇదే ఈశాన్య దోషాలకు వాయువ దోషాలకు నైరుతి దోషాలతోడైతే కూడా హత్య చేయడం జరుగుతుంటే అదే జరిగింది. ఈ ఉత్తరం తూర్పు కాలుండి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చిండొచ్చు కానీ చెరు ఫలితాన్ని అనుభవించక తప్పదు. ఉంటాను ఫ్రెండ్స్.